వేదవ్యాస్ గారు స్థూల ప్రపంచంలో ప్రాణము ఎలా ఎదిగింది, జీవము ఎలా ఎదిగింది అనేటువంటి విషయంలో చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అమీబా దగ్గర నుంచి తీసుకున్నారు. అమీబా అంటే ఏకకణజీవి. ఆ ఏకకణజీవి చూడటానికి మనకు అది జీవిలా కూడా కనపడదు, కానీ దానిలో జీవతత్వం తనని తాను రక్షించుకోవడానికి ఏం చేస్తుంది, శత్రువులు ఎదురుపడితే ఏం చేస్తుంది, అది ఎట్టా మల్టిప్లై అవుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ ఆయన చాలా విపులంగా రాశారు. ఆ ఏకకణజీవి తల్లి గర్భంలో ఎలా ఒక సెల్లు లాగా ఏర్పడి ఆ సెల్లులో నుంచి ఇంకొక సెల్ తయారై అలా మల్టిప్లై అవుతూ ఆ సెల్స్ అన్నీ కలిసి ఒక అండం ఎలా అవుతుంది, ఆ అండములో ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి జ్ఞానం, ఆ జ్ఞానము రూపం తీసుకునేదాకా దాని అనుభవం, రూపం తీసుకున్న తర్వాత ఒక జీవిగా ఒక మనిషిగా మనం తీసుకునేటువంటి ఒక టర్న్, ఆ టర్న్ ప్రతి టర్న్కి విశ్వానికి కంపారిజన్ చెప్పారు. ప్రతి టర్న్లో చంద్రుడి కళలు ఎలాగూ మూవ్ అవుతాయి, ఒక్కొక్క చంద్రకళ నుంచి ఒక దాన్ని ఏమనాలి, ఒక పక్షం రోజులు చంద్రకళ ఎట్లా ఎదుగుతుందో అలాగ జీవిలో జరిగే మార్పులు, ఆ చంద్రకళకి జీవిలో ఉండేటువంటి ఎదుగుదలకి ఇవ్వబడ్డటువంటి ప్రమాణం అంటే 7.5 సంవత్సరములకి ఒక టర్న్ తీసుకుంటుందిట. అక్కడ మళ్ళీ జన్మ ఎత్తినట్లుగా మనకు బ్రాహ్మణుడు ద్విజుడు అని అంటాము. ఆ ద్విజుడు అయిన తర్వాత అంటే 7.5 సంవత్సరములకి అతనికి ఒడుగు చేసి మరి ఒక జన్మ తీసుకున్నట్టుగా, అంటే జ్ఞానిగా మారటానికి ఒక యజ్ఞాన్ని స్వీకరించినట్లుగా అది ఒక జన్మగా, ఆ జన్మ దాకా ఉన్నటువంటి చంద్రుని మార్పులు దీనికి రిలేట్ చేస్తూ ఆ తర్వాత అక్కడి నుంచి 2వ జన్మలో జన్మాంతం వరకు 1000
చంద్రకళలు, ఈ చంద్రకళలు అనాలి, ఏమనాలి దాన్ని, సహస్ర చంద్ర దర్శనం వరకు ఇంకొక జీవిగా, ఆ తరువాత ఉన్నటువంటి కాల ప్రమాణంలో నెక్స్ట్ జన్మ కోసం చేసే ప్రయత్నంలాగా ఇలాగూ ఎంతో వివరణగా మానవ జీవితాన్ని, గ్రహ గమనాన్ని ఒక చోటగా తీసుకొని కంపేర్ చేసుకుంటూ చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక వినూత్నమైనటువంటి పరిచయం మనకు. అంటే విశ్వానికి, ఒక జీవికి ఉండేటువంటి సంబంధం బాగా చెప్పారు. అట్లాగే మానవుడు ఎదుగుతూ ఉన్న కొద్దీ మొదట సెల్తో ఉన్నటువంటి దాన్ని ఏమన్నారంటే సెల్యులర్ బాడీ అని అన్నారు. ఈ సెల్యులర్ బాడీని దేంతో పోల్చుకున్నారు? ప్రపంచం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం, భూమి, వీటి మనుగడతో సెల్యులర్ బాడీని పోల్చుకున్నారు. నెక్స్ట్ అటామిక్ బాడీ. అటామిక్ బాడీని తీసుకొని ఒక యాటమ్ చుట్టూ ఉండే ఎలక్ట్రాన్స్, అట్లాగే గ్రహములు, సూర్యుడి చుట్టూ ఉండేటువంటి ఏర్పాటు, గ్రహ కక్ష్యలు, ఎలక్ట్రాన్ కక్ష్యలు, పాజిట్రాన్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరిగేటువంటి విధానానికి, గ్రహములు తిరిగే విధానానికి రిలేషను. అంటే గ్రహములో నుంచి ఒక కక్షలో గ్రహం తిరుగుతూ ఉన్నప్పుడు దానికి వచ్చేటువంటి ఆలోచనలని మానవుని దాకా అందించటానికి మానవుల్లో ఉండేటువంటి ఎలక్ట్రిక్ బాడీ, అటామిక్ బాడీ, ఆ అటామిక్ బాడీకి అందించటం ఎలా అందిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి అక్కడ ఉన్నటువంటి గ్రహముల మూమెంట్కి పోలిక చూపిస్తూ వాటి ద్వారా మానవుని మనస్సుని, మానవుని యొక్క జీవితాన్ని ఎలాగూ క్రమబద్ధీకరిస్తుంది, విశ్వంలో నుంచి, ప్లానటరీ ఫీల్డ్లో నుంచి మానవుని క్రమబద్ధత ఎట్లా ఉంటుంది అనేటువంటిది చాలా బాగా విపులంగా వివరించారు. అయితే మనము ధ్యానం చేస్తూ మానవుడి యొక్క ధ్యానము వల్ల ఆయన శరీరము, ధ్యాని యొక్క శరీరము ఎంత విపులంగా పరిణామము చెందుతూ ప్రమాణాన్ని పెంచుకుంటూ, అంటే లిమిట్ని పెంచుకుంటూ, తనలో ఉన్నటువంటి సెల్ యొక్క మూమెంట్ని, కదలికని ఏ విధంగా స్వతంత్రంగా కదిలే స్థితికి తీసుకెళ్తుంది ధ్యానం అనేటువంటిది. అంటే ఆ విధంగా ధ్యానము యొక్క వ్యాపకం ఎంత దూరం వ్యాపించి ఉంటుంది అనేటువంటి ఒక రిలేషన్ తీసుకొని దీన్ని దేనికి పోల్చారంటే ఒక నక్షత్రం. అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? సూర్యుడి చుట్టూ గ్రహం తిరగటం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు నక్షత్ర మండలానికి వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి నక్షత్ర మండలంలో ఉండే ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి మధ్య ఉండే స్పేస్లో ఎంత పలచనితనం ఉంటుంది. ఆ పలచనితనము జ్ఞానిలో ఏర్పడుతుంది. ఆ జ్ఞానంతో తను ఆ నక్షత్ర మండలాన్ని దర్శించే స్థాయి వస్తుంది.
నక్షత్ర మండలం దాకా వ్యాపించే స్థాయి వస్తుంది అని ఒక వివరణ ఇచ్చాను. అది చాలా బాగుంది. అలాగే ఈ ఎలక్ట్రానిక్ బాడీ, అటామిక్ బాడీ నుంచి ఎలక్ట్రానిక్ బాడీగా మారితే, అంటే ఇంకా విపులంగా ఇంకొంచెం ఎక్స్పాండ్ అయితే బాడీ, అది ఎట్లా ఉంటుంది అని అంటే, నక్షత్ర మండలం నుంచి ఒక గెలాక్సీ దాకా వెళితే ఎట్లా ఉంటుంది, ఆ గెలాక్సీలో ఉండేటువంటి చేంజెస్ని కూడా ఈ శరీరము అవి అక్కడ దాకా ఎక్స్పాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూడగలిగే స్థితి అతనికి వస్తుంది అని ఇంకొక వివరణ ఇచ్చారు. ఇంక చివరగా ఎలక్ట్రానిక్ బాడీ ఎలా వస్తుంది అనంటే, ఒక పాలపుంతకి ఇంకొక పాలపుంతకి మధ్యన ఉండేటువంటి ఆవరణ ఎంత పలచగా ఉంటుంది, ఆ పలచనితనము దాకా వ్యాపించి ఉండేటువంటి స్థితి ఈ ఋషికి వస్తుంది. దానివల్ల అతని ఆవరణ విశ్వం దాకా వ్యాపించి ఉంటుంది. అప్పుడు విశ్వం దాకా వ్యాపించి ఉన్నటువంటి మానవుడి యొక్క స్థితి ఎక్కడ పడితే అక్కడ ఆ రూపాన్ని కండెన్స్ చేసుకొని కనపడే స్థితి ఉంటుంది. ఉంటే విశ్వంలో ఉంటాడు, విశ్వం మొత్తం ఉంటాడు, విశ్వంలో ఎక్కడైనా ఉండే స్థితి వస్తుంది. అంటే మనము చూసుకున్నటువంటి పాలపుంతకి మధ్యలో ఉన్నటువంటి ఆవరణ ఎంత పలచగా ఉంటుందో అంత పలచనితనాన్ని పొంది మనిషి విశ్వం మొత్తాన్ని ఆవహించుకునే స్థితిలోకి వెళ్తాడు. అలాంటి వాడినే మనము దైవంగా పూజిస్తున్నాం. ఇప్పుడు అతనికి అంతటా తను ఉన్నట్టుగాను, ఎవరికి వాళ్ళకి తాను కనబడుతున్నట్లుగాను కూడా ఉండగలడు. అలాంటి వాళ్ళనే మనం దైవం అంటున్నాం. రాముడు అలాంటి స్థితి పొందినవాడు, కృష్ణుడు, బుద్ధుడు, ఇంకా మనం అనుకునేటువంటి ఎంతోమంది ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అయ్యేటువంటి వాళ్ళు, అనుకున్న వారి దగ్గర కనపడేటువంటి వాళ్ళు ఎట్లా కనపడతారు, వీటికి ఉన్న తారతమ్యాలు ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేశారు. వాళ్ళ యాస్ట్రల్ బాడీ ఎట్లా కండెన్స్ అవుతుంది ఎక్కడికి వెళ్ళటానికి అని. ఇదంతా కూడా మానవుడిగా ఉన్నవాడు దైవంగా ఎదగటానికి చేసిన ప్రయత్నము ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి విషయాలు. అయితే ఇక్కడ మానవుడిగా ఉన్నవాడు దైవంగా ఎదగటానికి చేసిన ప్రయత్నమే అయినప్పటికీ ఇక్కడ ఇంకొక పరిణామం కావాలి అని ఎక్స్పెక్టేషన్ పెట్టారు ఆయన. ఏమంటే ఎక్స్పెక్టేషను, ఇంతటితో సరిపెట్టడానికి వీల్లేదు, మానవుడి యొక్క పరిణామము ఇంతటితో సరిపెట్టడానికి వీల్లేదు, ఇంతకంటే అత్యున్నతమైన పరిణామం పొందవలసి ఉంది మానవుడు. ఆ పరిణామం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు మానవుడు తనలో ఉన్నటువంటి మృగతత్వాన్ని వదిలేసి దైవతత్వాన్ని అందుకుంటాడో అప్పుడు వస్తుంది. ప్రతి మానవుడు తనలో ఉన్నటువంటి మృగతత్వాన్ని తగ్గించుకుంటూ లేకుండా చేసుకోవాలి, అప్పుడు ఆ లక్ష్యం నెరవేరుతుంది అని వారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ మన యోగం ఏం చెప్తుంది ఇందులో నుంచి,
మన యోగా ఏం చెబుతుంది? మానవునిలో అన్ని లక్షణాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉన్నాయి? మినరల్ ఫీల్డ్ దగ్గర నుంచి మ్యాన్ ఫామ్ దాకా తయారైనప్పటికీ అన్ని లక్షణములు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అనంటే, ఎప్పటికప్పుడు పరిణామములో దేహము మార్పు చెంది ఆ దేహమునకు అందించబడ్డటువంటి ఆత్మ కూడా మార్పు చేసుకొని ఆ ప్రాణము యొక్క ప్రెషర్ని మార్పు చేసుకొని ఎప్పటికప్పుడు రూపం తీసుకుంటూ పరిణామాన్ని త్వరగా నెక్స్ట్ పరిణామానికి అందుకోవాలనుకుంటూ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఈ ఎనర్జీ బాడీ అయినటువంటి రూపము తనలో ఉన్నటువంటి భృక్తాన్ని అంటే కర్మని అంటే ప్రారబ్ధాన్ని పూర్తిగా నివారించకుండానే నెక్స్ట్ పరిణామానికి వెళ్తోంది. అందువల్ల ఫిజికల్ ఫీల్డ్లో అందువల్ల మినరల్ ఫీల్డ్లో ఉంటూనే వెజిటబుల్ మారుతూ మినరల్ లక్షణాలని కూడా తనతో తెచ్చుకుంటాను. అట్లనే మినరల్ ఫీల్డ్ వెజిటబుల్ ఫీల్డ్ నుంచి యానిమల్ ఫీల్డ్కి వస్తూ కూడా వెజిటబుల్ లక్షణాలను తను తెచ్చుకుంటాను. అంటే వెజిటబుల్గా తయారవుతూ మినరల్గా ఉంటూ మ్యాన్ ఫామ్గా తయారైంది. అటు అన్ని లక్షణములు మనలో ఉన్నాయి. ఈ లక్షణములన్నింటినీ తీసేసుకొని పరిణామాన్ని పూర్ణ దశకు తీసుకురావాలి అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రాణశక్తికి సరిపోదు. అందుకని మూలంలో నుంచి ప్రతి వాడి మూలంలో నుంచి వాడికి ప్రాణాన్ని అందించి తనలో ఉన్నటువంటి భృక్తంగా ఉన్నటువంటి అంటే దాగి ఉన్నటువంటి అన్ని లక్షణాలని తీసేయాలి. తీసేస్తే మనము పరిపూర్ణమైన మానవుడు అవుతాము అనేటువంటిది మన యోగం చెప్తోంది. ఇవి ఎట్లా పోతాయి అనంటే, మనిషికి సంకల్ప శక్తి అనేది ఉంది. ఈ సంకల్ప శక్తితోటి సంకల్పించి తనలో ఉన్నటువంటి మలిన స్థితులను అన్నింటినీ తొలగించుకోవచ్చు. అలా తొలగించుకోవడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రాణము ప్రతి వాడి మూలంలో ఉంది. ఆ మూలంలో ఉన్న ప్రాణాన్ని స్థూలంలో ఉన్న అంశ దాకా తీసుకొచ్చి అంశని యాక్టివేట్ చేసి సామర్థ్యాన్ని ఇచ్చి తనలో ఉన్న మలినాన్ని తీసేయటం అనేది నూతన విధానం. ఈ నూతన విధానం ప్రకారం అన్నింటినీ తీసేయచ్చు. ఎన్నింటినీ? మినరల్గా ఉన్న లక్షణాలని, వెజిటబుల్గా ఉన్న లక్షణాలని, యానిమల్గా ఉన్న లక్షణాలని, మ్యాన్గా ఉన్న లక్షణాలని అన్నింటినీ తొలగించవచ్చు. అప్పుడు మనకు హ్యూమన్ ఫామ్ అనేది తయారవుతుంది. ఆ హ్యూమన్ ఫామ్ని కూడా మాడిఫై చేయాలి. ఆ తరువాతనే ఎవల్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది అని మన యోగం చెప్తుంది. ఆయన ఎక్కడైతే తొలగించి మ్యాన్ ఫామ్లో ఉన్నటువంటి మృగతత్వాన్ని తొలగించాలి అని చెప్పారో అక్కడి నుంచి ఈ యోగం మొదలు చేస్తోంది. అక్కడ మొదలుపెట్టింది ఈ నూతన యోగం. ఆ పనే చేస్తోంది. ఆయనేమో కింది నుంచి పైదాకా ఎదిగి మ్యాన్ ఫామ్ యొక్క పర్ఫెక్ట్నెస్ ఎప్పటికి వస్తుంది అని ప్రయత్నించి విశ్వం వరకు ఆవహించేటువంటి స్థితి ఉంటుంది. ఆ తరువాత ఏం జరగాలో తెలియదు, ఎప్పుడు నూతన పరిణామం ఎట్లా వస్తుందో తెలియదు అని అక్కడ ఆపేశారు. ఇక్కడేమో
నూతన పరిణామం ఎట్లా ఉంటుందో ఒక లక్ష్యం చెప్పారు. అది ఎట్లాగో నూతన పరిణామం పొందాలో కూడా చెప్పారు. మనం చేసుకోగలమా చేసుకోలేమా, మన ప్రయత్నం వల్ల అవుతుందా అని అంటే అది చాలా కష్టమైన పని. వారు చెప్పినట్లుగా విశ్వం మొత్తాన్ని ఆవహించినటువంటి ఎలక్ట్రానిక్ బాడీ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళకి లెక్కేస్తే? ఇన్ని కోట్ల సంవత్సరముల నుంచి లేకపోతే ఎన్నో కల్పముల నుంచి ప్రయత్నము జరుగుతున్నప్పటికీ వేళ్ల మీద లెక్కేసేటువంటి వాళ్ళే ఎలక్ట్రానిక్ బాడీగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు విశ్వం మొత్తం ఆవహించి ఉన్నారు. వాళ్ళనే మనము చాలా గొప్పవాళ్ళు అనుకుంటుంటే అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చేటువంటిది ఈ యోగ మార్గము. ఈ యోగాన్ని అవలంబించిన వాళ్ళకి వాళ్ళ మూలం నుంచి వాళ్ళ ప్రాణాన్ని అందించి వాళ్ళకి వాళ్ళలో ఉన్న మలినమును మొత్తాన్ని తీసేసి ఒక జ్ఞానరూపంగా చేయాలి అనుకుంటోంది ఈ యోగం. అది వేదవ్యాస గారి పుస్తకానికి మనం అనుకునేటువంటి మన యోగానికి ఉన్నటువంటి సంబంధం. అయితే ఈ పుస్తకంలో అనేక చాప్టర్లుగా ఇంకొక ముఖ్యమైన విషయాన్ని వారు ప్రస్తావించారు. అదేంటంటే టైము అనేటువంటిది అనుభవించడానికి తెలుస్తుంది. అది ఒక రిలేటివ్గా ఉన్నటువంటి విషయము. మనము బాహ్యానికి చూసుకుంటే టైం అనేది ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే టైం అనేది ఉండదు. ఎలా ఉండదో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక గుహలో నుంచి ప్రయాణం చేసేటువంటి ట్రైనులో మనం ఎక్కి కూర్చుంటే ప్రయాణం మొదట్లో మనకు తెలుస్తుంది. గుహ చివరికి వెళ్ళిన దాకా, బయటకు వచ్చిన దాకా మనం ఎంతసేపు ఉన్నాము, ఎక్కడున్నాము, ఎట్లా ఉన్నామో తెలియదు. అలాగూ అక్కడ టైం తెలియదు, మళ్ళీ బయటకు వచ్చాము, మళ్ళీ టైం తెలుస్తుంది. అట్లాగే మనం సమాధిలోకి వెళ్ళాము, మనం ఎప్పుడు వెళ్ళామో సమాధిలోకి తెలియదు. సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ టైం తెలుస్తుంది. మనం జన్మ ఎత్తాము, జన్మ ఎత్తినప్పటి నుంచి టైం తెలుస్తుంది. జన్మ చాలించి మరణం తర్వాత నుంచి మళ్ళీ జన్మ ఎత్తేదాకా మనకేం తెలియదు. అక్కడ టైం ఉందా లేదా అంటే టైము అక్కడ మనకు తెలియబట్టం లేదు, కానీ అసలైతే ఉంది. మనకు అప్పుడు టైము మనకు అవగాహన అవుతుంది. కంటిన్యూటీ అనేటువంటిది ఉండదు, మళ్ళీ సడన్గానే తెలుస్తుంది అని అట్లా 2-3 ఉదాహరణలు చెప్పారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు టైం తెలియదు, బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అట్నే అది ఎలాంటిది అని అంటే ట్రైన్ ప్రయాణం ఒకటి చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఇంకా ఈ టైంనే లైఫ్ ఉన్నప్పుడు ఆ లైఫ్నే టైం అని అంటాం. లైఫే టైము, టైమే లైఫ్ అని కూడా ఆ వ్యత్యాసాన్ని ఏమీ లేని దానిగా మనకు తెలుసు. టైం అనేది, లైఫ్ అనేది రెండు ఒకటి కాదు అనిపిస్తున్నప్పటికీ టైము లైఫ్ ఒకటే అనే పద్ధతిలో వారు చెప్పడం జరిగింది. చివరికి మనము పరిపూర్ణ మానవుడు అయినప్పుడు అక్కడ టైం ఉంటుందా ఉండదా? టైం ఉండదు అని చెప్పలేం, ఉంటుంది అని చెప్పలేం. కానీ ఒక అవగాహన అయితే ఉంటుంది మనకు.
దానికి ఒక వర్డ్ వాడారు వారు, గుర్తురావట్లే. తర్వాత ముఖ్యంగా అర్థమైంది ఏంటంటే, మానవుడు అమీబా ఒక లైఫ్ పార్టికల్, మానవుడు ఒక లైఫ్ పార్టికల్, ప్రపంచం అంటే సూర్య కుటుంబం మొత్తం కలిపితే ఒక లైఫ్ బాడీ. అట్లనే విశ్వం ఒక లైఫ్ బాడీ. ఇలాగూ ఈ మొత్తాన్ని కలిపి ఒక లైఫ్ బాడీగా చూడటం అనేటువంటిది స్పెషల్గా ఉంది వారు చెప్పిన దానిలో. కానీ ఇదే పనిని మన యోగంలో ఏం చెప్తామంటే, మానవుడికి మెమొరాండం ఉంది అంటే జాతక చక్రం ఉంది. అట్లాగే ప్లానటరీ ఫీల్డ్కి ఒక మెమొరాండం ఉంది, ఎర్త్కి ఒక మెమొరాండం ఉంది, కాస్మాస్కి ఒక మెమొరాండం ఉంది, కాస్మిక్ మెమొరాండం అని అంటున్నాం. అనంటే అక్కడ మనం లైఫ్ ఉన్నటువంటి ఒక జీవిగానే దాన్ని చూస్తున్నాం. ఏ కోణంలో అయితే మన యోగం చూసిందో అదే కోణంలో వేదవ్యాస్ గారు కూడా ఒక లైఫ్ పార్టికల్, లైఫ్ బాడీగా ఈ విశ్వాన్ని కానీ, ఈ సూర్య కుటుంబాన్ని కానీ, ఈ భూమిని కానీ చూడటం జరిగింది. ఇది కూడా ఒక కంపారిటివ్గా ఈక్వల్గా ఉంది ఆలోచన. అయితే మనకు ఎప్పటి నుంచో మన హిందూ ధర్మంలో ఒక కన్సాలిడేట్గా ఒక చోట ఒకటే వస్తువు ఉంటే దాన్ని ఒక లైఫ్ పార్టికల్గా చూడటం అలవాటు. ఎలాగూ ఒక నది ఒక లైఫ్ యాక్టివిటీ, దానికి ఒక పేరు, రూపం ఇవ్వటం, కొండ ఒక రూపం ఇవ్వటం, ఇలాగ మనకు మొదటి నుంచి ఉన్న అలవాటే. దాన్ని ఒక విపులంగా చూపించటం జరిగింది. మనము ఒక సముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఉంది, దానికి ఒక పేరు పెట్టాం. సముద్రం అంటే మొత్తం ఒకటే సముద్రం కదా ఉండాల్సింది, అలా ఉండకుండా హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఈ రెండు పక్కపక్కనే ఉన్నప్పటికీ డిమార్కేషన్ ఉంటుంది. ఎందుకని ఇవి రెండు వేరు, దీని లక్షణాలు వేరు, దాని లక్షణాలు వేరు అని. అంతా నీరే అయినప్పటికీ చాలా క్లియర్గా ఆ డిమార్కేషన్ మనకు కనపడుతుంది. అట్లా ఎలా కనపడుతుంది? రెండు పర్సన్స్ లాగా కనపడుతుంది. ఆ పర్సానిఫికేషన్ అక్కడ ఉంది. వాళ్ళ లక్షణాలు వేరు, ఆ పర్సన్ లక్షణం వేరు, ఈ పర్సన్ లక్షణం వేరు. అలాగే మనం మొదటి నుంచి మనం చెప్పుకునేటువంటి ఇండివిజువల్ అని అంటే ఒక ఐడెంటిటీ ఉంది, ఒక పర్సానిఫికేషన్ ఉంది, కొన్ని లక్షణాలతోనే ఆ ఇండివిజువల్ ఉంటాడు అని. మన మూలంలో మన యోగం ప్రకారం ఏం చెబుతుందంటే, ఒక ఇండివిజువల్కి ఒక థియరీ ఇవ్వబడింది, ఒక తత్వం ఇవ్వబడింది. ఆ తత్వంతో ఆ ఇండివిజువల్ డెవలప్ అవుతాడు అని. అంటే ఇక్కడ మనము ఒక నదిని పర్సానిఫికేషన్, పెద్ద వస్తువుని పర్సానిఫై చేసినట్టుగా ఒక చిన్న వస్తువుని కూడా ఒక తత్వం ఉంది వాడికి, ఆ తత్వంతోనే అతను ఉంటాడు అని చెప్తున్నాం. ఆ తత్వమే అతన్ని డామినేట్ చేస్తుంది, అతన్ని మౌల్డ్ చేస్తుంది అని మన యోగం చెప్తుంది. ఆ తత్వంతో మనం ఫైనల్గా ఉంటాము. ఆ తత్వానికి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు మనకు ఫైనల్గా ఉంటాయి. అవి మనం అచీవ్ అవ్వాలి. అచీవ్ అవ్వటానికి ప్రాసెస్ చెబుతోంది. ఇది చాలా అనుకుంటాను నేను. నాకు తెలిసినంతవరకు చెప్పా ఇంటోటల్గా.